హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్‌ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఓకే, ఓకే, కనిపిస్తున్నాయా కార్డ్స్? ఓకే. ఓకే, ఓకే. ఓకే, ఇది ఎవరైనా చూడొచ్చండి. అంటే ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు. ఎవరికైనా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే స్టక్ అయిపోయారండి. ఇక్కడ వీళ్ళు ఎటు తేల్చుకోలేక ఈ రిలేషన్‌షిప్ పట్ల ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అక్కడే ఆగిపోయారు ఈ పర్సన్స్. అండ్ మీరు కూడా వాకవే మోడ్‌లో ఉన్నారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. మీ పట్ల ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ మీకు ఏదైతే మోసం చేశారో దాని గురించి కూడా వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అయినా ఉండుండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరా థర్డ్ పర్సనా అని తేల్చుకోలేక, ఎటూ తేల్చుకోలేక అలాగ మధ్యలోనే ఆగిపోయారు ఈ పర్సన్స్. మీరు కూడా ఆల్రెడీ వాకవే చేసేసారు, లేదా వాకవే మోడ్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళేంటంటే గతంలో నుంచి ఇప్పటి వరకి కూడా చాలా మొండి పర్సన్స్ అండి. అంటే మీ వైపుగా ప్రేమని చూపించడం కానివ్వండి, ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ అదేమి గతంలో కూడా చూపించలేదు ఈ పర్సన్స్. ఇప్పుడు చూపించాలి అని అనిపించినా సరే మీరు వీళ్ళ లైఫ్‌లో నుంచి వాకవే చేసేసారు ఆల్రెడీ. అంటే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది మీ ఇద్దరి మధ్యన రిలేషన్‌షిప్ అనేది. అది ఎన్ని డేస్ అయినా అయ్యుండొచ్చు, ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, మంత్స్ అయినా అయ్యుండొచ్చు. కానీ ఎంత మీ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినా సరే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ లైఫ్‌లో మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినా సరే వీళ్ళలో వీళ్ళే అణిచేసుకుంటున్నారు. బయటికి మాత్రం చూపించట్లేదు. గతంలో కూడా ఇలాగే ఉన్నారు ఈ పర్సన్స్. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటున్నారు సేమ్‌గా. అంటే కొంతమందికి పుట్టుకలతో వచ్చినవి పుటకలతోనే పోతాయి అని అంటూ ఉంటారు కదా! వీళ్ళ వీళ్ళ స్వభావమే అంతనమాట. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ స్వభావమే అంత. నేను మారను, నేను ఇలాగే ఉంటాను.
వీళ్ళకి ఎంత బాధ అనిపించినా సరే, మనసులో ఎంత హార్ట్ బ్రేక్ ఉన్నా సరే ఈ పర్సన్స్‌కి మీ వైపుగా ఏదైనా సరే చెప్పరు, చూపించరు. ఫీలింగ్స్ ఉన్నా కూడా ఏదైతే అవసరం ఉందో దాని వరకే చెప్పి సైలెంట్‌గా ఉంటారు. ఇక కథమా విషయాలు, ఏమి విషయాలు చూపించరు. అండ్ మీకు టైం కానివ్వండి, గతంలో మీకు టైం కాకుండా టైం ఇవ్వకుండా, విలువ ఇవ్వకుండా, అంటే తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది చెప్పకుండా కూడా ఈ పర్సన్ మీ వైపుగా ఉన్నారు. అంటే మొండిగా ఉన్నారు మీ వైపుగా. అండ్ నేను గతంలో మొండిగా ఉన్నాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్‌గా కూడా నేను మొండిగానే ఉంటున్నాను. వీళ్ళ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ వస్తున్నాయి. కానీ వీటన్నిటిని నేను అణిచేసుకుంటున్నాను మీ వైపుగా చెప్పకుండా. ఎందుకంటే మీరు వాక్ అవే చేసేసారు ఆల్రెడీ. ఓకేనా? మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు. అండ్ మీ వైపుగా వీళ్ళు వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేలా లేరు మీరు. మీరు ఓకే చెప్పేలా లేరు అండ్ యాక్సెప్ట్ చేసేలా లేరు. ఒక ఛాన్స్ ఇచ్చేలా లేరు. ఎందుకంటే మీరు చాలా బాధపడ్డారు ఈ రిలేషన్‌షిప్ పట్ల. చాలా పెయిన్ అనుభవించారు. చాలా పెయిన్ అనుభవించారు. చాలా బాధ అనుభవించారు. మీ మనసుననేది చాలా గాయపరిచాను నేను. గతంలో కానివ్వండి, ఇప్పుడు అట్ ప్రెజెంట్ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినా సరే, నేను మాత్రం ఒక స్టెప్ తీసుకోకుండా మీ వైపుగా ఇప్పటికీ కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. ఓకే. మీ వైపుగా స్టెప్ తీసుకుందాము అంటే మీరు ఓకే చెప్తారా లేదా? రిలేషన్‌షిప్ పట్ల. లేదు గతంలో నేనిచ్చిన పెయిన్‌కి కానివ్వండి, బాధకు కానివ్వండి, మీరు నో చెప్తారేమో. మీరు ఖచ్చితంగా నా మీద చాలా కోపంగా ఉన్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. మీరు కోపంగా ఉన్నారు వీళ్ళ మీద అనే విషయం వీళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళేంటంటే మీరు బౌండరీ వేసుకున్నారనమాట. నా లైఫ్‌లోకి ఎవ్వరూ రాకూడదు. నా లైఫ్‌లో అయిపోయిందేదో అయిపోయింది. అయిపోయిందేదో అయిపోయింది. మీరు వస్తే ఒకవేళ మీరొస్తే వాళ్ళు వస్తే ఓకే. వాళ్ళంతటగా వాళ్ళు వస్తే ఓకే. అంతటగా నేను మాత్రం స్టెప్ తీసుకోను ఏ విషయంలో అని మీరున్నారనమాట. అది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేను. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు కొంచెం హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నారు. మీ లైఫ్‌లో బిందాస్‌గా ఉన్నారు. అంటే రిలేషన్‌షిప్‌లో నుంచి వాక్ అవే చేసిన తర్వాత మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు ఈ పర్సన్స్. ఎందుకంటే వీళ్ళిచ్చిన బాధకి, పెయిన్‌కి మీరు గతంలో చాలా అడ్జస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు అడ్జస్ట్ అవ్వలేకే కదా వాకవే చేసేసారు. మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్న వైస్‌గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ ఒకవేళ నేను మీ లైఫ్‌లోకి వచ్చి మళ్ళీ రిలేషన్‌షిప్ కావాలి అని అంటే మీరు ఏమంటారో తెలీదు. కోప్పడతారో తెలీదు. లేకపోతే అసలు నాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు అని చెప్తారో తెలీదు. మొహం మీదే లేకపోతే తలుపు వేసేస్తారు. అంటే తలుపంటే మొహం మీద చెప్పేస్తారేమో. అసలు మాట్లాడతారా? మాట్లాడరా? రిలేషన్‌షిప్ గురించి ఒక ఆఫర్ అడుగుదామని వచ్చినా సరే అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, మంత్స్ అయినా అయ్యుండొచ్చు, డేస్ అయినా అయ్యుండొచ్చు రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి అప్పటినుంచి వీళ్ళకి ఎక్కువగా మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ మీలాగా గతంలో చూసుకునే పర్సన్ వీళ్ళ లైఫ్‌లో ఇప్పటికీ లేరు. గతంలో కూడా లేరు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా మిమ్మల్ని వాక్ అవే చేయనిచ్చారు రిలేషన్‌షిప్‌లో నుంచి. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ అయినా ఉండుండొచ్చు. నేను రిలేషన్‌షిప్‌ని మీరు వాక్ అవే చేస్తున్నా సరే ఏమీ మాట్లాడకుండా ఉన్నారు ఈ పర్సన్. చెప్పాను కదా! మొండిగా మాత్రం మీరు వెళ్ళిపోతున్నా సరే మొండిగా ఉన్నారు. కావాలని మొండిగా ఉన్నారు. ఎందుకంటే నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. పిల్లలున్నారు, థర్డ్ పర్సన్ ఉన్నారు. నాకు ఏమీ అర్థం కావట్లేదు అన్న వైస్‌గా ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. ఏ సమాధానం చెప్పకుండా వెళితే వెళ్ళింది, వెళితే వెళ్ళారు అన్న వైస్‌గా ఈ పర్సన్ గతంలో మొండిగా ఉన్నారు. మీరు ఎండ్ చేసేసినప్పటి నుంచి అలాగే మొండిగా ఉన్నారు ఈ పర్సన్స్. వీళ్ళకి ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వీళ్ళకి సడెన్‌గా మళ్ళీ వస్తున్నాయండి. ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది భరిస్తున్నారు, అణిచేసుకుంటున్నారు. కొంతమంది నా వల్ల కాదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. పోనీ ఒక స్టెప్ తీసుకుందాము అని అనిపిస్తుంది. చెప్పాను కదా! మీరు మాత్రం వీళ్ళని మళ్ళీ మీ లైఫ్‌లోకి రానిచ్చేలా లేరు.
దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఒకసారి దెబ్బతిని ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు వస్తే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది నేను అన్న వైస్‌గా మీరు ఆలోచిస్తారేమో అన్న ఫీలింగ్ కూడా వీళ్ళలో ఉంది. అండ్ వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా, చేతులు చుట్టేసినట్టుగా ఏమీ అంతు పట్టట్లేదు, అంతు చిక్కట్లేదనమాట. ఒక సొల్యూషన్ అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. రిలేషన్‌షిప్ ఎండ్ చేసేయాలా అర్థం కావట్లేదు. ఓకే. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు. రీబర్త్ చేయాలి అంటే మీరు ఓకే చెప్తారా లేదా? రిలేషన్‌షిప్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేం ఆలోచిస్తున్నారు? వీళ్ళైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. అండ్ వీళ్ళలో మార్పులు కూడా వచ్చాయి. చేంజెస్ అనేవి వచ్చాయి వీళ్ళలో. కానీ వాళ్ళు ఏంటంటే ఈ చేంజెస్‌ని కొంతమంది గుర్తిస్తున్నారు. కొంతమంది గుర్తించట్లేదు. ఏం లేదులే. అలాంటిదేమీ లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారుగా, సరే ఓకే అని వదిలేసేస్తున్నారు. కొంతమంది ఏంటంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కదా ఆల్రెడీ. మళ్ళీ ఎందుకని వీళ్ళ వైపు ఆలోచనలొస్తున్నాయి, బాధ అనిపిస్తుంది, ఫీలింగ్స్ వస్తున్నాయి అని కొంతమంది తీసుకుంటున్నారు. కొంతమంది నేను చెప్పాను కదా! కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అదంతా ఏమీ లేదు. ఎందుకంటే బ్రేకప్ అయిపోయి రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి లేదా మీరు వాక్ అవే చేసేసి కొన్ని డేస్ మాత్రమే అవుతుంది. ఓకేనా? కొన్ని డేస్ మాత్రమే అవుతుంది. కొన్ని వీక్స్ కానీ, కొన్ని వీక్స్ మాత్రమే అవుతుంది. అందువల్ల నాకు పెయిన్ అనేది వస్తుందేమో అని అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే తీసుకోలేకపోతున్నారు. ఈ బాధని మీరు వాకవే వెళ్ళిన విధానానికి వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుందామా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారండి వీళ్ళు. చాలా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా ఎక్కువగా బాధ అనుభవిస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ ఇక్కడ గతంలో అయితే మేనిఫెస్టేషన్ అనేది వాళ్ళు మీ వైపుగా చేసి మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ రిలేషన్‌షిప్‌లో బయటికి వెళ్ళనివ్వకుండా రిలేషన్‌షిప్‌లో తన తన వైపుగానే ఉంచారు. కానీ ఇప్పుడు సడన్‌గా వీళ్ళ నిజ స్వరూపాలు అంటే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు నన్ను. థర్డ్ పర్సన్ ఉంటే మాత్రం థర్డ్ పర్సన్ కావాలి, నేను కావాలి అంటే ఎలా కుదురుతుంది? అన్నట్లుగా మీరు ఆలోచించి వాకవే చేసేసారు కాబట్టి మీకేమర్థమైందంటే వీళ్ళ వైస్‌గా వీళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. దానివల్ల లాభం ఏంటి? అన్నట్లుగా మీరు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఆలోచిస్తారు అని తెలుసు వీళ్ళకి. ఓకేనా? వీళ్ళకి ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు వేరే రీడర్స్ ద్వారా మేనిఫెస్టేషన్ అనేది చేస్తూ ఉండొచ్చు. లేదా మీ అంతటికి మీరే అంటే మీరిక్కడ ఎక్కువగా పాజిటివ్‌గా ఉన్నా సరే ఆ పర్సన్ వైస్‌గా అదనేది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంటే ఈరోజు నాకు కాల్ చేయాలి ఆ పర్సన్స్ అని మీరు ఈ రోజంతా పాజిటివ్‌గా ఉంటే వైస్‌గా వాళ్ళకి అవి అంది పాజిటివ్‌నెస్‌లో మీకు కాల్ గాని, మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మేనిఫెస్టేషన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేను గతంలో ఇవ్వలేదు ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ లైఫ్‌లో కూడా ఇవ్వగలుగుతానా లేదా? మీ వైపుగా స్టెప్ తీసుకుంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వగలుగుతానా లేదా? అంటే ఈక్వల్‌గా ప్రేమని ఇవ్వగలుగుతానా లేదా? థర్డ్ పర్సన్ వైపు ప్రేమని చూపించగలుగుతానా లేదా? మీ వైపు ప్రేమని చూపించగలుగుతానా లేదా? ఎందుకంటే మీ వైపుగా కూడా ప్రేమను చూపించకపోతే మళ్ళీ మీరు రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీరు వాకవే చేసే అవకాశం చాలా అంటే చాలా ఉంది. రిలేషన్‌షిప్ గ్రో చేయాలి అని అనిపిస్తుంది. గతంలో అయితే ఈ రిలేషన్‌షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోకుండా ఎంతసేపటికి మీరు అడిగే ప్రశ్నలకు కానివ్వండి, మీరు అడిగే ఏదైనా సరే దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. లేకపోతే మీరు ఇలాగా ఎందుకు చేస్తున్నావు? ఏంటి? అని అడగంగానే వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడం కానివ్వండి, అలాంటివి చేశారు ఈ పర్సన్స్. దానివల్ల మీకు పెయిన్ అనేది వచ్చింది. ఓకే. రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాను, లేకపోతే నేను నా వల్ల కాదు, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా! అన్న వైస్‌గా అన్నా చెప్పకుండా ఇలా సైలెంట్‌గా ఉంటే ఏంటి అర్థం? అండ్ ఇలా పెయిన్ ఇస్తుంటే ఎంతవరకని భరిస్తారు అవతల పర్సన్స్?
ప్రేమని చూపించరు, కేరింగ్‌ని చూపించరు. అండ్ ఏమన్నా అడుగుతుంటే సైలెంట్‌గా ఉంటారు. లేకపోతే అరవటం, కోప్పడటం, గొడవలు జరగటం మీ మధ్య అలాంటివి చేశారు ఈ పర్సన్స్. దానికి మీరు ఇంకా నా వల్ల కాదు. ఇన్ని రోజులు భరించాను. అది ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు. మీరు రిలేషన్‌షిప్‌కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, మంత్స్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ నాకు ఇయర్స్, మంత్సే కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు భరించి ఇంకా ఈ పర్సన్ మారరు, ఇంకా ఈ పర్సన్ ఇంతే ఇలాగే మొండిగా ఉంటారు, ఇంకా మారరు అన్న వయసుగా మీరు వాకవే చేసేశారు. అది కూడా వీళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకే అర్థమవుతున్నాయి. నేను ఇలా చేశాను, ఇలా మోసం చేశాను, ఇలా తప్పులు చేశాను. దానివల్లే మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. కానీ నా స్వభావమే అంత. ఎందుకంటే నేను అలా బాధల్ని కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, నేను బయటకి పెట్టే పర్సన్‌ని కాదు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే, ఈ పర్సన్స్ కొంతమంది మనం అనుకోవచ్చు వీళ్ళకి పొగరు లేదా వీళ్ళేంటంటే మీ వైపుగా ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఈ పర్సన్ గతంలో నుంచి ఇప్పటి వరకు చూపించలేదు. అండ్ వీళ్ళు మనం ఈగో అనుకోవచ్చు, పొగరనుకోవచ్చు, ఇంకా వేరే వైస్‌గా అయినా అనుకుంటాం మనం. కానీ ఈ పర్సన్ వైస్‌గా చూస్తే ఈ పర్సన్ స్వభావమే అంత. ఎందుకంటే ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఇలాగే మొండిగా ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్స్‌కి చూపించటం ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, బాధొచ్చినా సరే ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా ప్రేమ వచ్చినా సరే అంటే ఇప్పుడు 100%లో 50%, 50%, 40% అలా మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్‌తో అయినా సరే వీళ్ళు ప్రేమని కానివ్వండి, బాధని మాత్రమే షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్స్‌కి ఏంటంటే వీళ్ళు ఎవరికైనా ప్రేమని అంటే ఒక విషయం ఇప్పుడు బాధని షేర్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్‌కి వీళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. వీళ్ళు బాగా నమ్మిన ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. బాగా బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉన్నారు. వాళ్ళ వైపుగా వీళ్ళు నాకిలా బాధ కలుగుతుంది, నాకిలా ప్రేమ ఉంది వాళ్ళ వైపుగా అని వీళ్ళు షేర్ చేసుకుంటే వాళ్ళేంటంటే వాళ్ళని ఈ ఈ పర్సన్‌ని కాదు అనుకొని వేరే వ్యక్తులకి చెప్తారేమో. అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇంకా 4 రకాలుగా చెప్పి, వీళ్ళు చెప్పని విషయాన్ని కూడా ఇంకా 4 రకాలుగా పుట్టించి, బయట వ్యక్తులది ఇంకా చెప్తారేమో. అది ఇంకొక పర్సన్ ఇంకా 4 విషయాలు జాయింట్ చేసి దానికి ఇంకొక పర్సన్‌కి చెప్పడం. ఇంకొక పర్సన్ ఇంకా 4 విషయాలు జాయిన్ చేసి ఇంకా ఇంకొక పర్సన్‌కి చెప్పడం. అలా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో నాకు మాత్రం న్యాయం జరగకపోగా ఇంకా నాకు దీనివల్ల ఇంకా బాధే వస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ ఏంటంటే ఫ్రెండ్స్‌ని నమ్మరు, ఫ్యామిలీ మెంబర్స్‌ని నమ్మరు, అండ్ మీ వైపుగా కూడా నమ్మరు. ఎందుకంటే ఈ పర్సన్ జెన్యూన్‌గానే ఈ ఈ స్వభావం కల్ల పర్సన్ అనమాట. మనం అనుకోవచ్చు ఈ పర్సన్‌కి ఈగో అండ్ మొండిగా ఉంటారు, ఈ పర్సన్స్‌కి పొగరెక్కువ అని మనం అనుకోవచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఎవరిని ఈజీగా నమ్మరు. ఒక విషయాన్ని ఒక పర్సన్‌కి చెప్పితే వాళ్ళు ఎలా స్ప్రెడ్ చేస్తారో తెలీదు. 1కి 100 రకాలుగా వేరే వాళ్ళకి చెప్తూ మనల్ని బ్యాడ్ చేస్తారు. మనం తప్పుగా మాట్లాడకపోయినా సరే మనల్ని బ్యాడ్ చేస్తారు అన్న వయసుగా ఈ పర్సన్స్ ఆలోచిస్తారు. అందుకని వీళ్ళేంటంటే మీ వైపేనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కూడా ఈ పర్సన్ చాలా వరకి వాళ్ళని కూడా నమ్మరు ఈ పర్సన్స్. మా వైపే ఇలా చూపిస్తున్నారు మేడం అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా నేను చెప్పాను కదా 100% ప్రేమ ఉన్నా సరే 50%, 40% వరకే వాళ్ళ వైపుగా కూడా ప్రేమని, బాధని షేర్ చేసుకుంటారు. అంతకు మించి ఎక్కువగా షేర్ చేసుకోరు. ఎందుకంటే నా బాధ నేను అనుభవించాలి. అవతల వాళ్ళకి చెప్పినా సరే నా బాధ తీర్చలేరు వాళ్ళు. ఏదో ఒక్క చిన్న విషయం అయితే చెప్తే ఏదో ఒక విధంగా సమాధానం చెప్తారు. కానీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎక్కువగా ప్రేమ వచ్చినప్పుడు వాళ్ళు నాది తీసుకోలేరు, నా బాధని తీసుకోలేరు.
నా బాధ ఏదో నేను పడాలి, నా జీవితం నేను చూసుకోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న వైజ్గా మొండిగా ఉంటారు ఈ పర్సన్స్. ఓకే, ఎప్పటికైనా అర్థమైందనుకుంటా. అయితే వీళ్ళు ఇలాగే ఉంటారు ఈ పర్సన్స్. ఇది మంచైనా అనుకోవచ్చు, చెడైనా అనుకోవచ్చు. ఈ ఈ మొండితనం వల్ల వీళ్ళకి ఏంటంటే చెడే ఎక్కువగా ఎదురవుతుంది ఈ మొండితనం వల్ల. ఎందుకంటే అవతల వ్యక్తికి ప్రేమ ఉన్నప్పుడు ప్రేమని చూపించాలి. ఆ ప్రేమని చూపించకపోతే మనకి సేమ్ అలాంటి ఫీలింగే వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్కి మనం అంటే ఇష్టం లేదు, ఈ పర్సన్ ఎప్పటికీ మారరు, మన వైపుగా ప్రేమని చూపించరు, మన వైపుగా కేరింగ్ చూపించరు. మనం వీళ్ళకి ఇచ్చినంత ప్రేమని కాకపోయినా కొంచెమైనా ప్రేమని చూపించాలి కదా అని మనకు అనిపిస్తుంది. అలా అనమాట. కాబట్టి ఇక్కడ మీరైతే వాకవే చేసేసారు ఆల్రెడీ. కానీ కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ వాకవే చేసేసారు. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల. అది కొన్ని డేస్ అయినా పడుతుంది, లేకపోతే కొన్ని ఇయర్స్ అయినా పట్టొచ్చు రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోవటానికి. భగవంతుడి మీద భారం వేసి వీళ్ళైతే ఇప్పుడైతే ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను. ఎందుకంటే నేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. రిలేషన్షిప్ని మీరు వాకవే చేసి ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు. వీళ్ళ వైపుగా ఆలోచనని, ఎమోషన్స్ని అణిచేసుకోలేక వీళ్ళలో వీళ్ళే బాధపడుతూ మీరు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రేకప్ చెప్పలేదు. వీళ్ళు మీకు పెయిన్ ఇచ్చారు. ఓకే, ఇదంతా వీళ్ళకి తెలుసు. మీరు పెయిన్ వాళ్ళు మీకు పెయిన్ ఇచ్చారని వీళ్ళకి ఇదంతా తెలుసు. బాధనిచ్చారు, కేరింగ్ చూపించకుండా, ఎమోషనల్గా అటాచ్మెంట్ లేకుండా చాలా పెయిన్ ఇచ్చాను అన్న విషయం వీళ్ళకి తెలుసు. దానివల్ల వీళ్ళకి రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను, కానీ నేనేం చెయ్యలేకపోయాను. మీరు వాకవే చేస్తున్నా సరే నేనేం చేయలేకపోయాను, సైలెంట్గానే ఉన్నాను అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. మీ వైపుగా స్టెప్ తీసుకొని మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే మీ వైపుగా ఫస్ట్లో రిలేషన్షిప్ స్టార్ట్ అయిన కొత్తలో ఎలా ఉన్నారో అలా ఉండాలి అని అనిపిస్తుంది. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ ఇండిపెండెంట్ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ మీరు వాకవే చేసేసారు. నేను ఈ రిలేషన్షిప్ పట్ల మీకు ఏ న్యాయం చెయ్యలేకపోయాను. అంటే మిమ్మల్ని కనీసం వాకవే చేస్తున్నా సరే నేను మారతాను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని కూడా మీ వైపుగా చెప్పకుండా మిమ్మల్ని వాకవే చేసేసేలా చేశాను. నేను సైలెంట్గా ఉన్నాను. మీ వైపుగా నేను ఏ న్యాయం చేయలేకపోయాను. మీ వైపుగా నేను ఏమీ చూపించలేకపోయాను. మీకు అన్యాయమే చేశాను కానీ, అంటే మోసమే చేశాను కానీ మీకు న్యాయం చేయలేకపోయాను. నాకు మీకు న్యాయం చేయాలి అని ఉంది, కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. చుట్టుపక్కల సమస్యలు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా సమస్యలు కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు సమస్యలు కానివ్వండి, ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ చాలా దూరంగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. చాలా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇదంతా అవుతుంది, నేను భరించలేకపోతున్నాను ఇదంతా అన్న వైజ్గా వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. మిమ్మల్ని చెప్పాను కదా, గతంలో ఏదైతే మీ వైపుగా ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో అదంతా మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మిమ్మల్ని కొత్తగా ప్రేమించాలి, మీ వైపుగా కొత్తగా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఇంకా చూపించండి దుర్గాభవాని మాత, ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదండి. దీంట్లో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి. ఓకేనా? వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉందండి. చెప్పాను కదా, స్టక్ అయిపోయారు. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు రిలేషన్షిప్ అనేది. మీరు చూస్తే మీరు బాగా గుర్తొస్తున్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి మీ వైపుగా. అది ఏదైనా సరే మానసికంగా, శారీరకంగా బాగా ఒత్తిడిగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. మీకు గతంలో న్యాయం చేయలేకపోయాను, ఇప్పుడు ప్రజెంట్ న్యాయం చేయాలన్నా కానీ మీరు వాకవే చేసేసారు. చెప్పానుగా, మీరు బాగా కేరింగ్గా చూసుకున్నారండి ఈ పర్సన్ని. మదర్ లాగా, ఫాదర్ లాగా చాలా బాగా చూసుకున్నారు ఈ పర్సన్ని. చాలా కేరింగ్ తీసుకున్నారు. అడ్జస్ట్మెంట్ ఎక్కువగా ఉంది మీలో. అంటే వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసినా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా సరే మీరు అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు.
దానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్స్. ఇక నా వల్ల కాదు అన్న వయసుగా మీరు రిలేషన్షిప్లో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయారు. రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. కాలచక్రం అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే టైం గడిచిపోయే కొద్దీ మనుషుల స్వభావాన్ని బయటపెడుతుంది. గతంలో వీళ్ళ లైఫ్లో ఉన్నంతసేపు వీళ్ళు మీ గురించి పట్టించుకోవలేదు, మీ గురించి ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకుందాము అని అనుకుంటుంటే వీళ్ళకి ఏ ఐడియాస్ రావట్లేదు. వీళ్ళు స్టక్ అయిపోయారు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా? ఏమీ అర్థం కావట్లేదు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే మీరు ఎదురెదురుగా ఉన్నా, ఒకే హౌస్లో ఉన్నా, ఎదురెదురుగా ఉన్నా, ఒకే చోట వర్క్ చేసుకుంటున్నా, ఎదురు హౌస్ వాళ్ళు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే మీరు చూసినప్పుడు మాత్రం నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, మీరు వాకవే చేసేసిన తర్వాత నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను అన్న వయసుగా ఈ పర్సన్ పోర్ట్రే చేస్తున్నారు. నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ముఖ్యం, నేను వాళ్ళతో సంతోషంగానే ఉన్నాను, నేను వాళ్ళతో హ్యాపీగానే ఉన్నానని బయటికి మాత్రం పోర్ట్రే చేస్తున్నారు. ఓకేనా? ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయలేకపోయాను నేను. చెప్పానా? థర్డ్ పర్సన్ వచ్చారు చూసారా? థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేకపోయాను. మీరు వాకవే చేస్తున్నా సరే నేను సైలెంట్గా ఉన్నాను. దానివల్ల ఇప్పుడు అనుభవిస్తుంది నేనే. కానీ మీకు మాత్రం బయటికి మాత్రం నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను అన్న విధంగా పోర్ట్రే చేస్తున్నారు ఈ పర్సన్స్. కానీ మానసికంగా, శారీరకంగా చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్స్. మీరు వాకవే చేసేసిన దగ్గర నుంచి చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? ఇండిపెండెంట్ రిలేషన్షిప్ రీపోజ్ చేయాలి అని అనిపిస్తున్నా సరే వీళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్లో నుంచి మీరు వాకవే చేసేసారు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా మళ్ళీ నచ్చ చెప్పాలి, ఏ విధంగా మళ్ళీ రిలేషన్షిప్లోకి తీసుకురావాలి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, తీసుకొచ్చినా సరే రేపు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేకపోతే మళ్ళీ ఇది మోసమే అవుతుంది. రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్లయితేనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది రిలేషన్షిప్ అనేది. మీరు ఎంత ప్రేమను చూపించారో, ఎంత కేరింగ్ తీసుకున్నారో ఇలాంటి పర్సన్స్ మళ్ళీ దొరకరు వీళ్ళ లైఫ్లో అన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు, చాలా గాయం చేశారు. దానివల్ల మీరు రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. ఓకేనా? ఓకే అండి, ఇలా ఉంది ఈరోజు రీడింగ్. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ కూడా పెట్టాను. మీరు దానికి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ మీ పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అందరి ఫీలింగ్స్, అందరి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్లో అయితే ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. పాజిటివా, నెగిటివా, ఎలాంటి పర్సన్స్ జెన్యూన్ పర్సనా కాదా, ఎలాంటి పర్సన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, కెరీర్ గురించి, జాబ్స్ గురించి, పర్సన్ గురించే కాకుండా ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.